మనందరికీ లైఫ్‌లో ఎప్పుడైనా ఏదైనా పని చేసే ప్రాసెస్‌లో డబ్బులు అనుకున్న ప్రాజెక్ట్‌కి ఎక్సెస్ అయిపోతాయి. ఆ ఉన్న ఫండ్ సరిపోకపోతే మనము క్రెడిట్ తీసుకోవడం అనేది సర్వసాధారణంగా చేస్తూ ఉంటాం. అది తెలిసిన వాళ్ళ దగ్గర అవ్వచ్చు, ఏదైనా మార్ట్‌గేజ్ చేసి, లేకపోతే సేల్ డీడ్ చేసి, లేకపోతే ఏవైనా చిట్స్ గానీ, లేదంటే బ్యాంక్ నుంచి లోన్స్ గానీ, ఇవన్నీ చేస్తుంటాం మనం. తీసుకోవడము, తిరిగి చెల్లించడం. ఎప్పుడైనా మన టైం బాగలేక, చేసిన పని ఫెయిల్ అయిపోయి, దాంట్లో మన మన సొంత డబ్బు, పెట్టిన డబ్బు పోయి, మళ్ళీ పైనుంచి మనకు బయట నుంచి తెచ్చినయన్నీ గూడా మన మీదనే పడి, అప్పులు పెరిగే అవకాశాలు జరుగుతుంటాయి. సో, ఆ ప్రాసెస్‌లో ఏమైతదంటే, ఆల్రెడీ మన దగ్గరున్న ఫండ్ ఎట్లాగో దాంట్లో లాస్ అయిపోయినాము. మళ్ళీ బయట నుంచి తెచ్చేటినటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో, అవన్నీ మళ్ళీ రీపేమెంట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మన పైనే ఉండిపోతది. ఆ టైంలో మనకు చాలా ఇబ్బందులుంటాయి, కష్టాలు. ఒకవైపు వ్యాపారం నష్టపోయి, లేకపోతే చేసిన ఎనీ ప్రాజెక్ట్‌లో నష్టం వచ్చి, మనము అంత ఫైనాన్షియల్ క్రైసిస్‌లో కూరుకుపోయి ఉంటాం. ఆ టైంలో మనం దాన్ని ఎట్లా ఫేస్ చేయాలి? ఏ విధంగా గెట్ ఆన్ కావాలి? దీంట్లో నుంచి ఎట్లా బయటికి రావాలి? అనే ఆ ప్రాసెస్‌ల మనకెవరైతే క్రెడిట్స్ ఇచ్చిరో మన అవసరానికి, వాళ్ళతోటి మనకు ఒక కమ్యూనికేషన్ గ్యాప్ రావడానికి అవకాశం ఉంటది. సో, ఇట్లాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు దీన్ని ఎట్లా డీల్ చేయాలి అనేది నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను చెప్పదలుచుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తదనో, లేదంటే మన మంచితనము, మన క్యారెక్టర్ చూసో, మనకున్న మార్కెట్ వాల్యూ చూసో, మనకు డబ్బులనేటివి ఇస్తారు వాళ్ళు. అప్పులు ఇచ్చేటోళ్ళు ఎవరైనా సరే. లేదా చిట్స్ ఇచ్చేవాళ్ళైనా, లేకపోతే బ్యాంక్ లోన్స్ అయినా, మన సిబిల్ స్కోర్ చూసి ఇస్తారు వాళ్ళు. మనకు వన్స్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, మనము రెస్పాన్సిబుల్ ఓన్లీ ఫర్ దెమ్. అంటే మన మీద నమ్మకంతో ఇచ్చారు కాబట్టి, వాళ్ళకి ముఖం చాటేయడం గానీ, లేకపోతే వాళ్ళకు మనము ఫోన్స్ చేసినప్పుడు వాళ్ళకి అటెండ్ చేసి చెప్పకపోవడం గానీ, ఇట్లాంటివి మ్యాక్సిమం చేయొద్దు. కొన్ని ఆహ్, పరిస్థితులలో అంటే మనమేదో దాంట్లో బిజీ ఉండి, లేకపోతే ఇంకేదో సమస్యల్లో ఇరుక్కొని, దానికోసం తిరిగే ప్రాసెస్‌లో అలా చేయలేకపోవచ్చు గానీ, డెఫినెట్‌గా ఎందుకంటే, ఇప్పుడు వాళ్ళు వాళ్ళకు ఇంట్రెస్ట్ వస్తదని డబ్బులిస్తారు గాబట్టి, ఆ ఇంట్రెస్ట్ ఈఎంఐ టైం మీద ఎళ్ళకపోయిన సందర్భంలో, మనం మళ్ళీ వాళ్ళ కాంటాక్ట్‌లో గూడా లేకపోతే ఏమైతదంటే, వీడు మొత్తమే ఇయ్యకుండా ఎళ్ళిపోతాడా అనే డౌట్స్ వస్తుంటాయి. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏందంటే, వాళ్ళకు కలవాలి మనం. నిజాయితీగా మన ఇష్యూ ఏందనేది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అర్థం